తమిళనాడు బీజేపీ నేత నాగేంద్రకు నటి త్రిష వార్నింగ్ ఇచ్చారు. అనవసరం వివాదంలోకి తనను లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. తన ప్రతిష్ఠ దెబ్బతీస్తారని, తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని త్రిష అన్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అసలు నాగేంద్రన్ ఏం వ్యాఖ్యలు చేశారు, త్రిష ఏం వార్నింగ్ ఇచ్చారు? థ్యాంక్ యూ సతీష్. ఇటీవల బీజేపీ నాయకుడు, తమిళ బీజేపీ నాయకుడు త్రిషపై హాట్ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే, విజయ్ అయితే హీరో విజయ్ తెలుసు, తమిళ హీరో విజయ్ ఒక పార్టీని నడుపుతూ చాలా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాడు. రాబోయే ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉవ్వెత్తున ప్రచారం చేస్తున్న సందర్భంగా తెలిసిందే. అయితే విజయ్ ని ఉద్దేశిస్తూ, విజయ్ ముందు నువ్వు త్రిష ఇంటి నుంచి బయటికి రా, నీకు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని చెప్పేసి కామెంట్ చేశాడు. అంటే ఇది ఇండైరెక్ట్ గా తమ మధ్య ఏదో ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారాయి. మొత్తానికి కోలీవుడ్ లో కూడా ఈ విషయం పట్ల బీజేపీ నాయకుడిపై ఫ్యాన్స్, అలాగే డిఎంకే నేతలు, అంటే ఇతర పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని అంటున్నారు. అయితే త్రిష కూడా దీన్ని కౌంటర్ చేస్తూ, అనవసరంగా ఇటువంటి హేయమైనటువంటి నీచమైనటువంటి పదజాలాలు వాడడం, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఒకరి మీద చేసేటప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే అది మీ విజ్ఞతగా వదిలేస్తాను. ఖచ్చితంగా లీగల్ గా నేను యాక్షన్ తీసుకుంటాను. ఇటువంటి తప్పుడు ఆలోచన మీరు చేసుకుని చేస్తే తన పేరు తీసుకురావడాన్ని మాత్రం తను తప్పుపడుతున్నారు. దీని మీద లీగల్ గా వెళ్తాను, న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పేసి అంటున్నారు. అయితే త్రిషకు కూడా అందరి మద్దతు కూడా అందుతుంది. సో ఈ కామెంట్స్ విషయంలో మొత్తానికి తమిళ స్టార్ విజయ్ మాత్రం ఏం స్పందించలేదు, కానీ మొత్తానికి దుమారం లేపుతుంది. ప్రస్తుతానికి లేటెస్ట్ గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. రాజేంద్రన్ పై ఏదో క్షమాపణ చెప్పాలని, లేకపోతే లీగల్ చర్యలు తీసుకుంటారని చెప్పేసి అన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల మొత్తానికి దుమారం లేపుతుంది. దీనిపై కూడా మిగతా పార్టీలు, అంటే ఫస్ట్ బీజేపీకి అక్కడ మంచిగా బలపడుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు కొంచెం ఇబ్బందికరంగా నెట్టివేసిందని చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి రాజేంద్రన్ పై మాత్రం పార్టీలకు అతీతంగా త్రిషకు విజయ్కి సపోర్ట్ చేస్తూ కూడా వారి ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో విజయ్ ప్రత్యర్థులు కూడా విజయ్కి సపోర్ట్ చేయడం, త్రిషకు సపోర్ట్ చేయడం చూస్తుంటే కొంత ఆసక్తికరంగా రాజకీయాలు అక్కడ మార్పులు చేస్తుంది. ఏదైనప్పటికీ త్రిష విషయంలో మాత్రం అందరూ త్రిషకు సపోర్ట్ చేస్తున్నారు. త్రిష మాత్రం దీని మీద చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతానికి దీని మీద కూడా త్వరలోనే మీడియా సమావేశం పెట్టి తర్వాత ఖచ్చితంగా ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకునే వరకు ఊరుకునేది లేదని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సతీష్, అంటే అశోక్, జనరల్ గా చూస్తున్నాం, గతంలో కూడా ఒకసారి క్యాంప్ పాలిటిక్స్ ఇదే విషయంగా త్రిష గురించి కొన్ని కామెంట్స్ చేయడం, అప్పుడు కూడా ఈ విధంగానే ఫైర్ అవడం చూస్తాం. సో అంటే ఎందుకంటే ఫిలిం సెలబ్రిటీలు అంటే ఆటోమేటిక్గా పబ్లిసిటీ ఇమీడియట్గా వస్తుంది, ఇమీడియట్గా జనాల్లోకి ఎక్కువగా వెళ్తాం. కాబట్టి పొలిటీషియన్స్ వాళ్ళ పేర్లు ఎక్కువగా వాడుకుంటున్నారా? జనరల్గానే మహిళల పట్ల మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. అందులోని పబ్లిక్ ప్లేస్లో ఉన్న వ్యక్తులు అంటే మరింత చాలా కాన్షియస్గా ఉండాలి. కానీ అది తప్పి ఇలా ఇమీడియట్గా ఎవరి మీద పడితే వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయటం, దీన్ని అసలు ఎలా చూడాలి? ఇప్పుడు దీనికి ఎండ్ కార్డు పడాలంటే ఎక్కడికి ఏ యాక్షన్ తీసుకుంటే దీనికి ఎండ్ కార్డు పడుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు మహిళల గురించి, అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి కూడా చాలా సందర్భాల్లో కూడా పరుష పదజాలాలు, లేనిపోని సంబంధాలు కూడా కలుపుతూ చేస్తున్నారు. అది మన ఏపీ రాజకీయాలు కావచ్చు, అలాగే తెలంగాణ రాజకీయాలు కావచ్చు, కోలీవుడ్, బాలీవుడ్, ఎక్కడైనా సరే సినిమా సెలబ్రిటీలు ఎక్కడ ఉంటారో వారిని మానసికంగా కృంగదీయడానికి, వారిని అంటే వారిని ఎదుర్కోలేక, వారి శక్తి ఎదుర్కోలేకటువంటి వ్యాఖ్యలు చేస్తూ, వారిని మానసికంగా చేస్తూ, వారిని అంటే సమాజంలో వారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయాలని కానీ ఒక కొత్త సంస్కృతి అయితే రావడం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. పెద్ద పెద్ద నాయకులు కూడా, బాధ్యత ఉన్నటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తున్నారు. అంటే పార్టీ పరంగా ఆవిడున్న లోపాలని సరిదిద్దకుండా వ్యక్తిగతంగా లోపాలు చేస్తూ వారిని మరింతగా దిగజారిపోయేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో చేస్తే మరింత ప్రాచుర్యం చెల్లుతుంది, ఆ అవతరణను కూడా దెబ్బతీయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం కోర్టులు కావచ్చు, లేకపోతే మహిళా సంఘాలు కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి అనేక మంది సంఘాలకు మంత్రులు ఇటువంటి విషయాలు చేసిన వారిపైన కూడా యాక్షన్
ఏంటంటే మహిళల పైన ఇటువంటి దాడులు కొంచెం వరకు ఆగే ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇండస్ట్రీ కూడా దీని మీద ఒక్కతాటిపై ఉంటూ ఇటువంటి వ్యాఖ్యల్ని ఎప్పుడైతే వాళ్ళు కొట్టిపారేస్తారో ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా ఇతరులు కూడా భయపడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ త్రిష కామెంట్స్ మాత్రం అతను ఒక రకమైనటువంటి ఇది హేయమైనటువంటి చర్యలని మనం కూడా భావించాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ అశోక్.